బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మేయర్ విజయలక్ష్మి కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపులాట జరగడంతో మేయర్కు స్వల్ప గాయాలయ్యాయి. అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ఆలయం బయటే కూర్చుండిపోయారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తీరుపై పొన్నం అసహనం వ్యక్తం చేశారు. కనీస ప్రోటోకాల్ పాటించరా అని నిలదీశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధిక అడిగి తెలుసుకుందాం. రాధిక, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మనం ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే మేయర్ ఇద్దరు కూడా స్ట్రీట్ మీద కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం మొదలైందంటే బోనాల సందడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే బల్కంపేట ఎల్లమ్మకి ఇవాళ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పి ఇటు మంత్రి పొన్నం అట్లాగే మేయర్ విజయలక్ష్మి బయట అలక పాన్పెట్టింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ అక్కడికి చేరుకున్నారు. కనీస ప్రోటోకాల్ కూడా పాటించకపోవడంతో కలెక్టర్ పైన ఇటు మంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు కళ్యాణ మహోత్సవంలో విపరీతమైన క్రౌడ్ బల్కంపేట ఆలయానికి రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ పాటించాలి. విఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న ఆలయం కాబట్టి ఇక్కడ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేయలేదు అని చెప్పేసి కలెక్టర్ పైన కొంత విరుచుకుపడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మేయర్ కి అట్లాగే మంత్రి పొన్నంకి కూడా కొంత తోపులాటలో గాయాలు కూడా అయినట్టుగా అర్థమవుతుంది. అయితే దానిపైన ఇప్పటికీ మేయర్ అట్లాగే మంత్రి సీరియస్ అవుతున్నారు. దీనిపైన కలెక్టర్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారు. ఈ తోపులాటకు సంబంధించి కొంత ప్రోటోకాల్ పాటించాలి. తోపులాట లాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా కొంత అలర్ట్ అయితే ఉండాలి. సెక్యూరిటీకి సంబంధించి విఐపీ తాకిడి ఎక్కువగా ఉంటుంది, విఐపీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత సెక్యూరిటీ మెజర్స్ పెంచాలి అని చెప్పి ఇప్పటికీ కలెక్టర్ కి చెప్పడం జరిగింది. రఫీ రైట్. అయితే రాధిక, కొంచెం స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాధిక? ఇప్పుడు ప్రస్తుతానికి కొంత సర్దు మణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ కలెక్టర్ అక్కడికి చేరుకుని కొంత ప్రోటోకాల్ పాటించేదానికి కావచ్చు, ఇటు సెక్యూరిటీ మెజర్స్ పెంచేదానికి కావచ్చు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఉదయం నుంచి విపరీతమైన తాకిడి 9 గంటలకి కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవ్వాలి. దీనికి సంబంధించి భక్తుల తాకిడి బల్కంపేట ఎల్లమ్మకి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పట్టు వస్త్రాలు సమర్పించడానికి పొన్నం ప్రభాకర్ దంపతులతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మేయర్ కూడా ఫ్యామిలీతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న క్రౌడ్ ని కొంత కంట్రోల్ చేసే దీంట్లో ప్రోటోకాల్ అయితే పాటించలేదు. అట్లాగే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ మెజర్స్ పెంచే దాంట్లో కూడా అలసత్వం ఉంది అని చెప్పేసి సీరియస్ అవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇంకా సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి పోలీస్ బలగాలను అయితే ఇక్కడికి దింపుతున్నారు. కొంత సెక్యూరిటీని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అప్పటి వరకు భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కళ్యాణ మహోత్సవం యాజ్ ఇట్ ఈస్ గా జరపటానికి ఇటు టెంపుల్ కి సంబంధించిన వర్గాలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు ఇటు కళ్యాణ మహోత్సవం జరుగుతుండగానే ఇటు బయట మంత్రి అట్లాగే మేయర్ కూర్చుండటంతో కొంత డిస్టర్బ్ ఇదైతే నెలకొన్నట్టయింది. రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధిక. రైట్, అది అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మేయర్ విజయలక్ష్మి కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ ప్రోటోకాల్ సరిగ్గా పాటించకపోవడంతో రగడ మొదలైంది. తీసుకొని వీడియో
చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. అదే చెప్తాను నేను చెప్పినాను కదమ్మా డీసీపీకి, సార్ ఇక్కడ లేడీ ఉన్నా సార్ పంపించండి అని. డిపార్ట్మెంట్ ఒకళ్ళు ఉంటారు, మనం పిచ్చోళ్ళు. Every VIP person, Allah is ensuring that he is to be sending every day. So they are not worried. They want to. సైడ్